गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वयात्मदोषरहित केवलात्मसस्वरूपकम् भूमानन्द अनुमयार्य पादकमलसेवकम् पूर्णबोध सद्विचार राजयोगवर्तनम् दयानंद राजयार्य सद्गुरु भजाम्यहम्। श्रीराजयोगी प्रिय शिष्यम् अमलानंद दीक्षितम् पंढरीनाथ योगेन्द्रम् सद्गुरो ते नमो नमः। శ్రీ భూమానంద హనుమంత నిజదేశ్ కేంద్ర ప్రభువరిలోచే రచయింపబడిన భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో మరి 6వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, పరిపూర్ణమనగనెట్టిది పరిపూర్ణము ఎక్కడుంది పలుకుటకగునా పరిపూర్ణమనగ వస్తువ పరిపూర్ణం బనిన దాన్ని పరగా జోచితివా చూచితే నీవో మరిగి నిలచితివా పరికించి విన్న చెప్పు పై మాటలకు నెల్ల గురుపుత్రుడావైతే గుట్టు తెలిసియుంటే పరగా చూచితివా చూచితే నీవు మరిగి నిలచితివా అని ఇక్కడ ఈ కందార్థములో పై కందార్థములో మరి అచలము అనేటువంటి యొక్క ఏ మాట అయితే ఉందో, దేనిని అచలము అంటున్నావో దాన్ని అచలమనగా ఏమో మనకు నిరూపణ చేస్తున్నాడు కదా. మరి ఆ నిరూపణ చేసినటువంటి ఏ చలనము లేనటువంటిది చలన బ్రహ్మము కాక ఏదైతే చలనము లేనటువంటి అచల బ్రహ్మం ఉన్నదో ఆ అచలమును గురించి ఇక్కడ మళ్ళీ అది అచలము అంతటా ఉన్నది అంటున్నావు కదా, పరిపూర్ణముగా ఉన్నది అంటున్నావు కదా. మరి ఆ పరిపూర్ణం అనగా ఎట్టిది, ఆ పరిపూర్ణము ఎక్కడుంది అంటున్నాడు ఇక్కడ. ఆ పరిపూర్ణము అనగా ఎట్టిది, పరిపూర్ణము ఎక్కడుంది, అది పలుకుట కగునా. మరి పరిపూర్ణం అనగా వస్తువా, పరిపూర్ణం అనిన దాన్ని పరగా చూచితివా అని చెప్పి మనకిక్కడ ప్రశ్న వేస్తున్నాడు భూమానంద హనుమంత దేశికేంద్ర ప్రభువర్యులు. ఎందుకంటే ఈ గురువులకే గురుబోధ కాబట్టి, ఇది గురువులకే గురుబోధ కాబట్టి మరి ఆ గురువులైనటువంటి బోధాధికారులకే ఈ యొక్క ప్రశ్నలు సంధిస్తున్నాడు ఇక్కడ భూమానంద హనుమంత దేశికేంద్ర ప్రభువర్యులు. కాబట్టి మరి ఇక్కడ పరిపూర్ణమనగా అది ఎట్టిది అని అంటున్నాడు. అంటే అది ఎట్టిది, అది మరి ఎక్కడుంది అని చెప్తున్నాడు. మనం అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాము కదా, అంటే విష్ణు అంటే ఎక్కడున్నాడు, అంటే బ్రహ్మ అంటే ఎక్కడున్నాడు, అంటే ఈశ్వరుడు అంటే ఎక్కడున్నాడు అని చెప్పుకున్నాము కదా. మరి బ్రహ్మ అంటే బ్రహ్మలోకంలో ఉన్నాడు, అంటే విష్ణు అంటే విష్ణులోకంలో ఉన్నాడు, శివుడు అంటే మరి కైలాసంలో ఉన్నాడు అని చెప్పుకున్నాము కదా. మరి ఈ సత్య లోకం అనే బ్రహ్మలోకం అంటే ఏంది ఇక్కడ అంటే ఈ పృథివీ తత్వమునకు అధిష్టానంగా ఉండేటువంటి అతడే బ్రహ్మ అని మనం సాంఖ్యములో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ బ్రహ్మ అనేటువంటి ఈ పృథ్వీ నుండి, అంటే జలం అనేటువంటి విష్ణు నాభి నుండి, అంటే పోషణ చేసేటువంటి ఏ విష్ణు అయితే ఉన్నాడో ఆ విష్ణువు నుండే ఈ యొక్క పృథ్వీ అనేటువంటి కమలం అనేటువంటిది వచ్చింది కదా. జలము నుండి తామర కమలం ఎక్కడుంటుంది అంటే అది నీటిలో ఉంటుంది. కాబట్టి ఆ నీటిలో కమలములో ఉద్భవించినటువంటి వాడే కమలోద్భవుడు బ్రహ్మ అని మనం చెప్పుకుంటున్నాము కదా. అన్నప్పుడు ఈ జలము నుండి ఈ పృథివీ అనే కమలం వచ్చింది, అంటే జలము నుండి పృథివీ వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ పృథివీ తత్వం నుండి మరి ఈ యొక్క కమలం అనేటువంటి కమలం యందు గంధతన్మాత్ర ఉంది, రసతన్మాత్ర
తన్మాత్ర ఉంది, అది రూపముగా ఉంది కాబట్టి రూప తన్మాత్ర ఉంది. మరి ఇక్కడ స్పర్శ తన్మాత్ర ఉంది, శబ్ద తన్మాత్ర అనేటువంటి పంచ తన్మాత్రలతో కూడుకున్నటువంటిదే ఈ పృథ్వీతత్వమైనటువంటిది. కాబట్టి ఈ పృథ్వీతత్వమైనటువంటి కమలములో ఈ కమలోద్భవుడైనటువంటి బ్రహ్మ ఈ సకల 84 లక్షల జీవోపాధులనన్ని సృష్టి చేసినాడు. కాబట్టి బ్రహ్మలోకం అంటే ఇది ఏది అంటే బ్రహ్మకు అధిష్టాన దేవత బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ అంటే ఈ పృథ్వీ కమలం అనేటువంటి దాని నుండి 84 లక్షల జీవోపాధులు అయినాయి అని చెప్పి మనము ఇది బ్రహ్మలోకము అని చెప్పుకున్నాము. మరి విష్ణులోకం అంటే ఆ యొక్క నీటిలో ఆ శేష పవనం శేష శయనం శేషం అనేటువంటి ఒక పాము అనేటువంటి ఆ పరుపుపై మరి పవలించినటువంటి మహానుభావుడే విష్ణుమూర్తి కదా. ఎక్కడ చూపెడతారు విష్ణువుని అంటే జలలోకంలో చూపెడతారు. కాబట్టి జలమే అది విష్ణు స్వరూపం వైకుంఠము. కాబట్టి మరి ఇక్కడ మరి బ్రహ్మ ఉండే అటువంటిది లోకమా, మరి విష్ణు ఉండేటువంటిది వైకుంఠమా, మరి శివుడు ఉండేటువంటిది కైలాసలోకమా. మరి ఇంకా మనం చెప్పుకున్నాం కదా ఏమని అనంటే ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్య ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్పుకున్నాము కదా. ఓం భూ ఇది భూలోకమా అంటే భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహార్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకం అని మనము మరి 7 లోకాలు చెప్పుకున్నాము కదా. ఒక్కొక్క లోకానికి అధిపతి ఒక్కొక్క దేవత ఉన్నట్టు మనము చెప్పుకున్నాము కదా. మరి అలాంటి లోకము కలిగినటువంటిదా అది ఎక్కడ ఉంది, అలాంటి లోకమా పరిపూర్ణం అంటే అని ఇక్కడ మనకు ప్రశ్న వేస్తున్నాడు భూమానంద హనుమంత దేశికేంద్ర ప్రభువర్యులు. కాబట్టి అలాంటి మరి ఏ లోకం అని చెప్తావు పరిపూర్ణమును అంటే ఇక్కడ ఈ 7 లోకాలు భూలోకమా, భూవర్లోకమా, వైకుంఠమా, సత్యలోకమా, బ్రహ్మలోకమా ఏ లోకం అని చెప్తావు ఇక్కడ అది ఎక్కడుంది అంటే మరి అని చెప్పి ఇక్కడ మనకు ప్రశ్న వేస్తున్నాడు. మరి పలుకుట కాగునా ఇది నేను పలుకుతున్నాను కదా. మరి నేను ఏదంటే పలుకుతున్నాను అని అంటే శబ్ద తన్మాత్రతో పలుకుతున్నాను, రూప తన్మాత్రతో చూస్తున్నాను, ఈ రస తన్మాత్రతో రుచిని ఎరుగుతున్నాను, గంధ తన్మాత్రతో గంధముని ఎరుగుతున్నాను, స్పర్శ తన్మాత్రతో ఈ వాయువు వాసన ఎరుగుతున్నాను. కాబట్టి మరి ఈ విధముగా తన్మాత్రలు ఉండేటువంటిదా అది ఉంటే కదా ఇది పలికేది. మరి అలాంటి పలక పరిపూర్ణం అనేటువంటిది పలికేదా అంటే అది పలుకుట కగునా పరిపూర్ణమనగా వస్తువా. మరి అంటే ఇప్పుడు ఒక పదార్థమును మనం చెప్పాలంటే న్యూట్రాన్, ఎలక్ట్రాన్, మరి ఇక్కడ ప్రోటాన్ అని చెప్పి మనకు 3 చెప్పారు. కాబట్టి ఇక్కడ సత్వగుణము, తమో గుణము, రజోగుణము కలిగినటువంటిది ఒక అనువైనటువంటి అనువరణీయాన్ని మహతో మహీయ అని చెప్పినారు కదా. ఆ పదార్థం అనేటువంటిది ఏ పదార్థం అనేది ఆత్మ పదార్థం ఉందో అది ఒక పదార్థము. కాబట్టి ఆ పదార్థము నుండే ఈ సృష్టి జరిగింది. కాబట్టి త్రిగుణ సామ్యమైనటువంటి సృష్టి ఇది అంత వస్తు సముదాయముగా పంచభూతములుగా పరిణామము చెంది ఇదంతా వస్తు రూపముగా ఎన్నో వస్తువులుగా 84 లక్షల జీవ ఉపాధులుగా ఇది పరిణామం చెందింది అన్నప్పుడు మరి ఇది అలాంటి మరి వస్తువా, వస్తు మద్ర రహితం అచలం అన్నారు. కాబట్టి మరి పరిపూర్ణం అనగా వస్తువా, పరిపూర్ణం అనిన దాన్ని పరగా చూచితివా, దాన్ని నీవు పరగా చూచితివా, చూచితే మరి నిలిచితివా అని అంటున్నాడు. కాబట్టి గురువుగారు ఏం చెప్పేదంటే ఒక గాజుల మల్లారం అనేటువంటి ఒక అద్దాల మేడలో ఒక దొంగ దూరినాడట. కాబట్టి ఆ దొంగని ఆ సూచి ఒక కుక్క కూడా దూరింది. అక్కడ దూచి ఆ కుక్క ఆ దొంగను చూసి మొరుగుతుంది ఆ అద్దాల మెడలో. ఆ మొరుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి అద్దాలలో ఆ కుక్కలు కూడా మొరుగుతున్నావట. అంటే ఆ మురిగే కుక్కలను అన్నీ చూసింది. ఇది మొరుగుతుంటే అవన్నీ మొరుగుతున్నాయి. అవన్నీ చూసి నన్ను మొరుగుతున్నావని చెప్పి అది అక్కడ మరి దొంగను చూస్తూ పోయింది కదా. ఏ దొంగని చూస్తూ పోయిందో అది మరి చూసినటువంటి కుక్క ఏదైతే ఉన్నదో అది వాటి అరుపులకు భయపడే అది బయటికి వచ్చేసిందట. కాబట్టి మరి ఆ విధముగా నీవు పరగా చూచితివా. మరి ఇవన్నీ చూసినాయా, ఆ దొంగను చూసినాయా ఇవన్నీ అంటే చూడలేదు. ఏది చూసింది, చూసినటువంటిది అక్కడ నిలవలేక బయటికి వచ్చేసింది. కాబట్టి ఏ దొంగనైతే చూసుకుంటా పోయిందో అది దాన్ని చూసి అన్ని మురిగే వరకే అది వాటికి భయపడి అది బయటికి వచ్చేసింది. కాబట్టి ఆ విధముగా మరి చూసిన కుక్కలన్నీ వాటిని దొంగని చూసింది ఒకటే కుక్క కదా. మరి మురిగినాయి కదా అంటే అద్దాల మెడలో ఉన్నటువంటి కుక్కలు చూసినావంటే చూడలేదు. మరి ఆ విధముగా పరగా చూచితివా. మరి పరికించి చెప్పు, విచారించి చెప్పు.
పై మాటలకు నెల్ల గురుపుత్రుడవైతే గుట్టు తెలిసి ఉంటే పరగా చూచితివా అంటున్నాడు. కాబట్టి పై మాటలు ఏవైతే ఉన్నవో వాటికి మరి గురుపుత్రుడవైతే, ఎందుకంటే నీవు గురుపుత్రుడవు కదా, మరి గురుపుత్రుడవైతే గుట్టు తెలిసి ఉంటే ఈ గుట్టు ఏదైతే ఉన్నదో నీవు పరిపూర్ణత ధనరువానికి సాటి కదా అని అన్నాడు కదా భాగవత కృష్ణ ప్రభువు. ఒకవేళ ఆ పరిపూర్ణము నీవు గురుముఖత విచారించి చూసుకున్నట్లయితే ఆ పరిపూర్ణ యొక్క స్థితి నీ లోపల ఆరుడత చెందిందా, నడుస్తున్నావా, ఆ నడక నడుస్తున్నావా, భుక్తి ముక్తి క్రియలను నీవు గురుముఖత విచారించి నీవు ఆ నడక నడుచుకుంటున్నావా, అలాంటి నడక నడిచేటువంటి వారలే గురుపుత్రులు పరిపూర్ణ భావజ్ఞులు. కాబట్టి గురుపుత్రులు పరిపూర్ణ భావజ్ఞులు భుక్తి ముక్తి క్రియలను నిత్యముగా రోజు కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించి నడక నడిచేటువంటి వాళ్ళే గురుపుత్రులు. మరి నడవనటువంటి వాళ్ళందరూ కూడా నరపుత్రులు. కాబట్టి ఆ గురుపుత్రుడవైతే గుట్టు తెలిసి ఉంటే మరి ఆ విధానాన్ని నీవు కలగజేసుకున్నట్లయితే, ఆ స్థితిని నీవు ఆరుడత అతీత స్థితిని పొందినట్లయితే మరి నీవు పరగా ఆ యొక్క చూచినటువంటి ఏ పరిపూర్ణ దర్శనం అయితే ఉన్నదో దాన్ని నీవు చూస్తే నిలిచి మరి ఆ నడక నడచి ఉన్నావా గురుపుత్రుడవైతే అని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మరి ప్రశ్న వేస్తూ మరి వచ్చే 7వ కందార్థంలో ఆ పరిపూర్ణం అంటే ఎలా ఉంది అనేటువంటి దాన్ని తానే మళ్ళీ నిర్ధారణ చేసి నిరూపణ చేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.